మెగా ఫ్యామిలీ హీరోలందరూ కలిసి నటిస్తే, ముఖ్యంగా చిరు, పవన్, చరణ్ ఒకే స్క్రీన్ పై కనిపిస్తే చూడాలని కోరుకొని మెగా అభిమాని ఉండరు. అయితే ఇప్పటి వరకు వారి కోరిక అలానే మిగిలిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు అంకితం అవ్వడంతో మళ్ళీ సినిమాల్లో నటిస్తారా లేదా అనేది సందేహమే. అలాంటిది మెగా హీరోల్ని ఒకే తెరపై చూడడం కలగానే మిగిలిపోతుందని భావిస్తున్నారు. అయితే ఓ డైరెక్టర్ మాత్రం ఆ కళను నెరవేర్చే పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో చాలా వరకు మల్టీ స్టారర్ సినిమాలు వస్తున్నాయి. 2-3 స్టార్ హీరోస్ కలిపి ఒకే సినిమాల్లో కనిపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నారు. ఇటీవలే విడుదలైన కల్కి చిత్రంలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ కనిపించి మెప్పించారు. అన్ని సినీ ఇండస్ట్రీస్ నుంచి మల్టీ స్టారర్లు వస్తున్నాయి. కానీ ఒకే కుటుంబానికి చెందిన స్టార్స్ కలయికల్లో వచ్చిన మల్టీ స్టారర్ ఆడియన్స్ లో ఆసక్తి రేకెస్తాయి. కానీ ఈ తరహా మల్టీ స్టారర్ చిత్రాలు తక్కువే ఉంటాయి. తెలుగులో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మనం సినిమా ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. అక్కినేని కుటుంబం 3 తరాల నటులు అందులో కనిపించి అలరించారు. ఈ తరహా కథలు టాలీవుడ్ లో మిగతా కుటుంబం హీరోస్ చేయలేదు. రానా వెంకటేష్లు రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేశారు. మెగాస్టార్ చిరు, చరణ్లు కలిసి చేశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అలా చేయలేదు. ఈ తరుణంలో తాను మెగా మల్టీస్టార్ రెడీ చేస్తున్నట్లు దర్శకుడు హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లకి తగ్గ పర్ఫెక్ట్ ఐడియా తన దగ్గర ఉందని హరీష్ శంకర్ తెలిపారు. 3 మీద సినిమాపై ఎప్పటి నుంచో వర్క్ చేస్తున్నానని తెలిపారు. ఈ 3ని కలిసి ఒకే సినిమాలో చూడటం ఇప్పుడు వరకు జరగలేదు. అలాంటిది 3తో కలిపి ఒకే సినిమా అంటే ఒక రేంజ్ లో ఉండటం ఖాయం. హరీష్ శంకర్ ఎలాంటి లైన్ డిజైన్ చేస్తాడు, 3తో కలిపి సినిమా చేస్తాడనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేసి రిలీజ్ కి రాబోతుంది. ఈ సినిమాలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగవత్ సింగ్ అనే సినిమా చేస్తున్నాడు. హరీష్ అంటుంది నిజమైతే మెగా ఫ్యామిలీకి పండగే అని చెప్పుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.